బ్రేకింగ్ న్యూస్ ఓలా ఊబర్ ర్యాపిడో తదితర ప్లాట్ఫామ్స్ లో పనిచేస్తున్న బైకులు ఆటోలు క్యాబ్ డ్రైవర్లు నేడు ఆల్ ఇండియా బ్రేక్ డౌన్ అనే పేరుతో భారీ సమ్మెకు దిగనున్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ప్రధానంగా చేపట్టిన ఈ ఉద్యమానికి పలు జాతీయ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కనీసం 6 గంటల పాటు డ్రైవర్స్ రైడ్ రిక్వెస్ట్లు రద్దు చేస్తూ లేదా యాప్ను పూర్తిగా ఆఫ్ చేస్తూ తమ సేవలు బహిష్కరించనున్నారు. కంపెనీలు ఇష్టానుసారంగా ఛార్జీలు నిర్ణయించడం, డ్రైవర్ల నుంచి భారీగా కమిషన్స్ వసూలు చేయడం వల్ల లక్షలాది కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయని ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కనీస బేస్ ఛార్జీలను నిర్ణయించాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. క్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కార్మిక సంఘాలు లేఖ రాస్తూ తమ ఆదాయ భద్రత కాపాడాలని, వాణిజ్య అవసరాల కోసం ప్రైవేట్ వాహనాలు వాడడాన్ని నిషేధించాలని కోరాయి. ఈ సమ్మె కారణంగా ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో క్యాబ్లు, ఆటోలు, బైక్ ట్యాక్సీల లభ్యత తగ్గి రవాణా సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి నిత్యం ఈ యాప్లపై ఆధారపడే ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలు చూసుకోవాలని సూచించారు. గిగ్ వర్కర్ల సమ్మెకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అనిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అటు ఓలా, ర్యాపిడో అలాగే ఊబర్ సేవలు అయితే నిలిపివేసిన పరిస్థితి, ఆ సమ్మె ఏ విధంగా ఉంది? ప్రస్తున్న దేశవ్యాప్తంగా కూడా ఓలా, ఊబర్ అదేవిధంగా ర్యాపిడోకి సంబంధించిన డ్రైవర్లంతా కూడా, గిగ్ వర్కర్లంతా కూడా సమ్మె పాట పట్టారని చెప్పాలి. ముఖ్యంగా సరైన వేతనం కావచ్చు, ఛార్జీల పెంపు విషయంలోనూ సరిగ్గా మాకు చూసుకోవట్లేదని చెప్పేసి కూడా ఇందులో భాగంగానే ఈరోజు సమ్మె బాట పట్టారని చెప్పాలి. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ సమ్మెను అయితే కొనసాగిస్తున్నారు. ఇటు దేశవ్యాప్తంగా, ఇటు ఢిల్లీలోను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా ఈ విధంగా ఎఫెక్ట్ అయితే చూపిస్తున్నారని చెప్పాలి. అయితే ఈ సమ్మెకు సంబంధించి వీళ్ళు ఉదయం నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన సేవలన్నీ కూడా క్లోజ్ చేస్తున్నామని చెప్పేసి యాప్స్కి సంబంధించి కావచ్చు, ఒకవేళ డెలివరీకి సంబంధించిన రిక్వెస్ట్లు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి మధ్యాహ్నం వరకు కూడా నిరసన తెలపనున్నారు, ధర్నా చేయనున్నారు. అయితే ధర్నా లోపల అంటే బయటకు వచ్చి చేయకుండా వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండి ధర్నా చేస్తున్నట్టు, నిరసన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సమ్మె చేయడానికి గల కారణం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ డ్రైవర్ల విషయంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అంటే గిగ్ వర్లకి సరైన ఛార్జీల పెంపు విషయానికి కావచ్చు, కంపెనీలు వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు ఛార్జీలు పెంచుకుంటున్నారు కానీ మాకు దానికి సంబంధించి దాని లాభాలు అనేవి రావడం లేదని చెప్పేసి, దానికి సంబంధించి ఛార్జీలు అనేవి మాకు అంతగా ఇవ్వడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే తెలంగాణ గిగ్ వర్కర్లకు సంబంధించిన యూనియన్లంతా కూడా ఈ సమ్మె బాట పట్టాలనే నిర్ణయం తీసుకుంది. నిర్ణయంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఓలా, ఊబర్, ర్యాపిడో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈరోజు సమ్మె అయితే చేస్తున్నారని చెప్పాలి. ఈ సమ్మెలో భాగంగా వాళ్ళ ఇంట్లోనే నిరసన తెలుపుతున్నట్టు మధ్యాహ్నం సమయంలో వాళ్ళు బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడతామని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే ఉంది. మధ్యాహ్నం వచ్చిన తర్వాత మీడియాతో ఏం మాట్లాడతారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఈ ఛార్జీల విషయానికి, అంటే ఈ ర్యాపిడో, ఊబర్, ఓలాకి సంబంధించినటువంటి ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి పెంచాలని చెప్పేసి, మాకు సరైన వేతనం కలిగించాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ అని చెప్పాలి. అదేవిధంగా ఆదాయం విషయంలోనూ మా ఫ్యామిలీకి సంబంధించిన ఇతర సంబంధించిన వివరాలకు సంబంధించి కావచ్చు, ఫ్యామిలీని కూడా చూసుకునే విధంగా మాకు ఆదాయం కలిగించాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే అంటే కంపెనీలు అన్నీ కూడా వాళ్ళ ఛార్జీల కోసం అని చెప్పేసి, వాళ్ళ ఆదాయం కోసం అని చెప్పేసి చూస్తున్నారు. కాబట్టి మా డ్రైవర్ల విషయానికి వస్తే వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పేసి, అలాంటి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిర్ణయానికి ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నటువంటి అవసరాలన్నీ కూడా మాకు తీర్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా గిగ్ వర్కర్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ సమ్మె అయితే కొనసాగనుంది. ఈ సమ్మెలో భాగంగా ఎవరు కూడా బయటికి రాకుండా ఇంట్లోనే నిరసన తెలుపుతామని చెప్పేసి కూడా గిగ్ వర్కర్లు చెప్పిన పరిస్థితి. మరి మధ్యాహ్నం వచ్చిన సమయంలో మధ్యాహ్నం నుంచి ఈ నిరసన అనేది పూర్తి అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు మీడియాతోటి కూడా మాట్లాడనున్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఈ సమ్మె అనేది కొనసాగుతుంది. కాబట్టి ఈ యాప్లకు సంబంధించి అంటే ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో, సేవలు పొందుతున్నారో పబ్లిక్కి తీవ్ర అంతరాయం కలిగే అవకాశం కనిపిస్తుంది. జాబ్లకు వెళ్లే వాళ్ళు కావచ్చు, ఇతర పనుల నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాపిడోలు, ఓలా, ఊబర్ ఇవన్నీ కూడా బుక్ చేసుకుంటుంటారు. అలాంటి బుక్ చేసుకున్న వ్యక్తులంతా కూడా ప్రెజెంట్ ఖచ్చితంగా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు సూచించారు. కాబట్టి దానికి సంబంధించే ప్రెజెంట్ అయితే అన్ని విధాలుగా, అంటే ఇటు తెలంగాణ రాష్ట్రానికే కాకుండా హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలే కాకుండా ఢిల్లీలో కూడా ఈ సమ్మె కొనసాగుతుంది. కాబట్టి ప్రతి చోట కూడా ప్రెజెంట్ ఈ తీవ్ర అంతరాయం కలిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అయితే సూచిస్తున్నారు అధికారులు. ప్రసన్న. రైట్ అనిల్, థ్యాంక్ యూ.
ఆల్ ఇండియా బ్రేక్ డౌన్ అనే పేరుతో గిగ్ వర్కర్స్ అంతా కూడా భారీ సమ్మె చేపట్టారు. దేశవ్యాప్తంగా కూడా ఈ సమ్మెకు సంబంధించి గిగ్ వర్కర్లు ఇంటి నుండే నిరసన తెలుపుతున్న పరిస్థితి. అయితే సుమారు 6 గంటల పాటు కూడా తమ సేవలను నిలిపివేస్తున్నట్టు వారు ఈ సమ్మె సందర్భంగా తెలియజేయడం జరిగింది. మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా ఈ సమ్మె జరుగుతూ ఉంది కాబట్టి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి అందించేందుకు గారు. శివ, చెప్పండి. ప్రజెంట్ గిగ్ వర్కర్స్ అంతా కూడా ఇంటి నుండే తమ నిరసన తెలుపుతూ ఉన్నారు. అయితే 6 గంటల పాటు ఈ సేవలు నిలిపేస్తున్నారు. చాలా మంది కూడా ఈ ర్యాపిడో కావచ్చు, ఊబర్, ఓలా ఆటోలు కావచ్చు, లేకపోతే క్యాబ్స్ కావచ్చు బుక్ చేసుకుని తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఎక్కువగా కూడా మొక్కు చూపుతుంటారు. మరి ఒక్కసారిగా 6 గంటల పాటు నిలిపేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుంది? అసలు ఈ సమ్మె అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రైట్, డెఫినెట్గా ఏదైతే ఓలా, ఊబర్, ర్యాపిడ్ డ్రైవర్ యాప్లు ఏవైతే ఉన్నాయో బైక్లపై కానీ కార్లపై కానీ ఆధారపడిన వారు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా వీరంతా కూడా సమ్మె నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సుమారు 6 గంటల పాటు ఈ దేశవ్యాప్తంగా సమ్మె అనేది కొనసాగబోతోంది. ఈ 6 గంటల పాటు ఎక్కడ కూడా ఎటువంటి సేవలు అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రోజు రెగ్యులర్ గా వారు బుక్ చేసుకునే ఆన్లైన్లో ఇది ర్యాపిడో కానీ ఓలా, ఊబర్కి సంబంధించిన యాప్ల ద్వారా వారు బుక్ చేసుకునే యాప్లు అనేవి సరిగా పనిచేయకపోవడంతో వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో కొంత ఈ వీకెండ్ కావడంతో కొంత ఉపశమనం లభించిందని ప్రధానంగా వారు చెప్పొచ్చు. అంటే రెగ్యులర్గా వీక్ డేస్లో అయితే దీని ప్రభావం డెఫినెట్గా అందరి మీద ఉండే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈ వీకెండ్ కాబట్టి శనివారం కావడం, అటు ఢిల్లీలో అయితే కొంత సెంట్రల్ గవర్నమెంట్ హాలిడే అయితే ఉంటుంది శనివారం, ఆదివారం అనేది. దీని ద్వారా కొంత ఢిల్లీలో అయితే కొంత ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో మాత్రం దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ బాగా ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా ర్యాపిడ్ బైక్లను వినియోగిస్తూ ఉంటారు. సింగిల్గా వెళ్ళాలంటే దానిలో ఖర్చు కూడా చాలా తక్కువ అవుతూ ఉంటుంది. అందువల్ల అటువంటి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు కొనసాగుతున్నాయి. అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది కాబట్టి ఒకవేళ నైట్ డ్యూటీ కంప్లీట్ చేసుకుని మార్నింగ్ రిటర్న్ రావాలనుకునే వాళ్ళకి కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. దీంట్లో ప్రధానంగా వారు చెప్పేది కమిషన్లు అనేవి, అంటే కష్టపడేది మేము, ఈ కంపెనీలు కమిషన్ ఎక్కువగా తీసుకుంటున్నాయి, ఆ కమిషన్లను తగ్గించాలి, బేస్ ఛార్జీలు అనేవి ప్రధానంగా దానిలో వినియోగించారు, కనీస వేతనాలు దాంట్లో ఛార్జీలు అనేవి ఉండాలి. ప్రధానంగా మేము ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతూ ఉంటాం, దాంట్లో రైడ్లో వచ్చిన అమౌంట్లో చాలా వరకు కమిషన్ల రూపంలోనే వెళ్ళిపోతున్నాయి, దాన్ని సవరించాలనేది ప్రధానంగా ఈ అందరూ కూడా గిగ్ వర్కర్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే అంటే గత కొంతకాలంగా వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదనేది వారు చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా ఒకసారి సమ్మె నిర్వహిస్తే 6 గంటల పాటు దాని ప్రభావం అనేది అందరిపై పడుతుంది కాబట్టి అందరిలో చర్చ అనేది వస్తుంది కాబట్టి ఇది ప్రభుత్వాల దృష్టికి వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఆలోచించాలి, ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ఆలోచించి వారికి న్యాయం చేయాలనేది కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్క్ యూనియన్ వారు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వారు ఇతర కార్మిక సంఘాలను కూడా మద్దతు తెలుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో ప్రధానంగా కంపెనీల అధిక కమిషన్లపైన తగ్గింపు ఉండాలి, మరోవైపు ఛార్జీల నిర్ణయంలో పారదర్శకంగా వ్యవహరించాలి, పారదర్శకత ఉండాలి అనేది వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక వాణిజ్య అవసరాల కోసం ప్రైవేటు వాహనాలు ఏవైతే వినియోగిస్తున్నారో వాటి వినియోగం తగ్గించి ఈ ర్యాపిడ్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్స్, ఇతర వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్లైన్ యాప్ల ద్వారా వినియోగించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. దాని ద్వారా మాకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది అనేది కూడా వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా వాణిజ్య అవసరాల కోసం ప్రైవేటు వాహనాలు వాడొద్దు అనేది వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే దీని ప్రభావం అనేది ఇంతకుముందు చెప్పినట్లుగా ఢిల్లీలో ఒకలాగా ఉంటుంది, హైదరాబాద్లో ఒకలాగా ఉంటుంది, బెంగళూరులో, ఇతర కోల్కతాలో, ముంబైలో, మహారాష్ట్రలో ఒక్కొక్క నగరంలో ఒక్కొక్క విధంగా దీని ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి దీని ద్వారా అయితే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రధానంగా చెప్పాలి. దీనిపైన ప్రభుత్వాలు దృష్టి సారించి మా సమస్యను పరిష్కరించి కమిషన్లు తగ్గించాలి, మరోవైపు వాణిజ్య అవసరాలకు ప్రైవేటు వాహనాల వినియోగాన్ని తగ్గించాలి, కనీస ఛార్జీలు అనేవి, బేసిక్ ఛార్జెస్ అనేవి మాకు విధించాలి అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఉదయం నుంచి బయటకు వచ్చి రోడ్లపైన మేము వస్తూ ఉంటాం, ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం, కష్టపడి మేము ఈ డ్రైవింగ్ చేస్తుంటాం కాబట్టి దానిలో కమిషన్ల రూపంలోనే మా కష్టాన్నంతా దోచుకుంటున్నాయి ఈ సంస్థలు అనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. ఇటు ఓలా, ఊబర్, ఇతర ర్యాపిడ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మా కష్టాన్ని దోచుకుంటున్నాయి కాబట్టి కమిషన్లను
తగ్గించాలి అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే అధిక మొత్తంలో కమిషన్లని వారే దోచుకున్న నేపథ్యంలో మాకు మిగిలేదు ఏమీ ఉండటం లేదు, కష్టం తప్ప అనేది వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా గిగ్ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి వారు ఒక లేఖ రాశారు. ఇటు మరోవైపు కర్ణాటక నుంచి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇతర ఆయా రాష్ట్రాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మిక సంఘాలు మద్దతిస్తూ వారందరికీ కూడా లేఖలు రాస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలోనే అంటే ఆ సంస్థలతో మాట్లాడి కమిషన్ తగ్గించడం ద్వారా వారికి ఆదాయం పెరుగుతుంది అనేది వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ యాప్లపై ఆధారపడి నిత్యం ప్రయాణాలు చేసే ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. అంటే మరో 2.5 గంటల పాటు ఈ సమ్మె అనేది కొనసాగనుంది. అంటే ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ సమ్మె మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగబోతుంది. అంటే దాదాపు 6 గంటల పాటు ఈ సేవలన్నీ కూడా అందుబాటులో ఉండవు. కాబట్టి ప్రయాణికులైతే అంటే నిత్యం ఇదే ఆధారపడి ఇదే యాప్లపై ఆధారపడి ప్రయాణించే వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు తప్పు అనేది దీన్ని బట్టి అర్థమవుతోంది. ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఓలా అలాగే ఊబర్ ర్యాపిడోకు సంబంధించిన ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారికి కూడా దీని నుంచి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? ఇప్పటికే ఉదయం నుంచి కూడా సమ్మె స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటివరకు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? లేదు, ఇప్పటి వరకు వారితో సంప్రదింపులు జరిపినట్లు ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన కానీ అధికారిక సమాచారం ఎక్కడ లేదు. కానీ వీరంతా కూడా గత కొంతకాలంగా సంస్థల యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు, దానికి సంబంధించిన ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. కానీ వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతోనే మేము సమ్మెకి దిగాల్సి వచ్చింది అనేది కూడా దేశవ్యాప్తంగా ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్లో వాహనాలు నడిపే వారందరూ కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ముందుగా ఈ రవాణా శాఖ దృష్టికి తీసుకువెళ్తున్నారు. దాని ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఇటు కర్ణాటక నుంచి కూడా లేఖ రాశారు. దీనిపై దృష్టి సారించి ఆ సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి కమిషన్ తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా మాకు చాలా సాయం చేసిన వారు అవుతారు అనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. దానిలో భాగంగానే కమిషన్ తగ్గించాలి, మరోవైపు బేసిక్ ఛార్జీలు నిర్ణయించాలి, ఈ పనికి సంబంధించి కూడా తగిన సూచనలు అనేది వారికి ఇవ్వాలి అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ దేశవ్యాప్త సమ్మె అనేది మరో 2-3 గంటల్లో ముగియబోతుంది. అంటే కనీస బేస్ ఛార్జీలను ప్రభుత్వం నిర్ణయించాలంటే ప్రభుత్వమే నిర్ణయించడం ద్వారా, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ద్వారా ఆ యాజమాన్యాలు అనేవి కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తాయి. కాబట్టి ఇదంతా కూడా అందుబాటులో తీసుకురావాలనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. ఇక ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా భారత్ ట్యాక్సీ అనే ఒక యాప్ను తీసుకొచ్చారు. అవి త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. దాని ద్వారా ఈ కమిషన్ బేస్ ఏదైతే ఉందో అదేంతా ఏమీ ఉండకుండా మొత్తం అందరూ భారత్ ట్యాక్సీలు నడపడం ద్వారా ఆదాయం అనేది వారికి వచ్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. త్వరలోనే ఇదంతా కూడా అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. 2 రోజుల క్రితమే ఇటు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారత్ ట్యాక్సీ యాప్ను ప్రారంభించారు. ఇది త్వరలో అందుబాటులోకి రావడం ద్వారా ఎవరైతే ర్యాపిడ్, ఓలా, ఊబర్ నడిపించేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. దీని ద్వారా ఈ కమిషన్ల బెడద అనేది ఉండదు. ఇటు భారత్ ట్యాక్సీ నడిపించేవారు ఎటువంటి కమిషన్లు చెల్లించే అవకాశం ఉండదనేది కూడా భారత ప్రభుత్వం చెబుతుంది. ఆ దిశగా ఏమైనా ఆలోచన చేస్తారా, లేకపోతే ఈ ప్రైవేటు ర్యాపిడ్, ఓలా, ఊబర్ వాళ్ళతో మాట్లాడి ఈ ఎవరైతే వాహనదారులు ఉన్నారో వారికి ఏమైనా సహాయం చేసే పరిస్థితి ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ప్రధానంగా ఈ అధిక కమిషన్ల వల్లే మాకు పెనుభారంగా మారింది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. అంటే మెరుగైన పని పరిస్థితులు కల్పించాలి. ఈ పని పరిస్థితుల వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దీని ద్వారా అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ కమిషన్ తగ్గించడం, కనీసం మెరుగైన పని పరిస్థితులు, బేసిక్ ఛార్జీలు నిర్ణయించాలి. ఇవన్నీ కూడా నడవాలి అంటే, ఇవన్నీ కూడా అమల్లోకి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప ఈ ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు ఒప్పుకోవు. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా గిగ్ వర్కర్లంతా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సమ్మె నిర్వహిస్తున్నారు. మరో 2-3 గంటల్లో ఈ సమ్మె అనేది విరమించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం రైట్ శుభ, థ్యాంక్ యూ.